వెల్కమ్ టు సుకేష్ ఎకానమీ క్లాసెస్. తెలంగాణలో రికార్డులకు సంబంధించిన పరిణామ క్రమంకు సంబంధించిన అంశాల గురించి మనము ఈ క్లాస్లో మాట్లాడుకుందాము. మొదటిసారిగా భారతదేశంలో రికార్డుల వ్యవస్థ ఎప్పుడు ప్రారంభమైంది, అది హైదరాబాద్ సంస్థానంలో ఉన్నప్పుడు నిజాం ప్రభుత్వ కాలంలో ఏ విధంగా వచ్చింది, ఆంధ్రప్రదేశ్ అనేది మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్నప్పుడు ఆంధ్ర ప్రాంతంలో రికార్డుల పేపర్ ఎలా ఉంది, ఈ తెలంగాణ ఆంధ్ర రెండు ప్రాంతాలు కలిసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలకు రెండింటికి ఒకే విధంగా రికార్డులు ఉండడానికి ఏ చట్టం తీసుకొచ్చారు, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత మరి తెలంగాణలో ఏ రెవెన్యూ చట్టం తీసుకొచ్చారు, ఆ రెవెన్యూ చట్టం ప్రకారం ఏంటిది రికార్డు పేపరు, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టం ప్రకారం రికార్డులను ఏమంటున్నారు, వీటికి సంబంధించిన అంశాలు మనము డీటెయిల్గా ప్రాచీన కాలం నుండి ప్రస్తుతం వరకు రికార్డులు ఎలా ఉన్నాయి అనే దానిపైన మనము క్లియర్గా మాట్లాడుకుందాం. ఈ రికార్డుల పైన మనకి టీజీపీఎస్సీ వారు నిర్వహించే గ్రూప్ 2 గ్రూప్ 3 ఎకానమీలోని తెలంగాణ ఎకానమీలో భూ సంస్కరణలు అనే టాపిక్లో ఇంపార్టెంటే. అదేవిధంగా జీపీఓ గురించి కూడా ఇటీవల చాలా వార్తలు రావడం జరిగింది. కంపల్సరీగా నోటిఫికేషన్ గవర్నమెంట్ ఇచ్చే అవకాశం ఉంది, ఆ పోస్టులను కూడా రిక్రూట్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి జీపీఓలో కూడా కీలకంగా రికార్డుల గురించి, రెవెన్యూ సంబంధిత పదజాలము, భూ సంస్కరణలకు సంబంధించిన అంశాలన్నీ కూడా మనం నేర్చుకోవాలి. మరి ఇక్కడ మనం ఇప్పుడు ప్రజెంట్ ఏమంటున్నాము, అసలు రికార్డుల వ్యవస్థ ఎలా ప్రారంభమైంది భారతదేశంలో, వాటికి సంబంధించిన అంశాల గురించి మాట్లాడుకుందాము. సుకేష్ ఎకానమీ క్లాసెస్ యాప్లో భూభారతికి సంబంధించిన క్లాసెస్ అనేది మనం అప్లోడ్ చేయడం జరిగింది. మళ్ళీ భూభారతికి సంబంధించిన క్లాసెస్ని ఇంకా డెప్త్ ఇవ్వడం జరుగుతుంది. అలా డైలీ క్లాసెస్ చేస్తున్నాము, యాప్లో అప్లోడ్ చేయడం కూడా జరుగుతుంది. భూభారతికి సంబంధించిన అంశాలు, భూ సంస్కరణలకు సంబంధించిన అంశాలు, అదేవిధంగా వీటిపైన టెస్ట్ సిరీసు మనము యాప్లో ప్రొవైడ్ చేస్తున్నాము. కేవలం 200 రూపీస్కి మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాము. ఇవి విత్ అన్లిమిటెడ్ ఎగ్జామ్ వరకు అండి. వ్యాలిడిటీ అనేది ఎగ్జామ్ అయిపోయేంత వరకు కూడా ఉంటుంది ఈ భూభారతికి సంబంధించిన అంశాలు. అంటే ఒకవేళ జీపీఓ నోటిఫికేషన్ వస్తే సెకండ్ పేపర్ ఏదైతే ఉంటుందో ఆ రెవెన్యూకి సంబంధించిన టోటల్ క్లాసెస్ మనం అప్లోడ్ చేస్తాము. దాంట్లో మీకు డెప్త్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పుడు ఈ క్లాస్ మీరు పూర్తిగా వినండి. ప్రతిదీ కూడా గ్రాస్ రూట్స్ వరకు, వేళ్ళ వరకు వెళ్ళి నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. ఏదైనా ఎకానమీలో కూడా ప్రతి టర్మినాలజీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇక్కడ కూడా రెవెన్యూకు సంబంధించి కూడా ఏది కూడా కాంప్రమైజ్ అయ్యేది లేదు. ఓకేనా, రైట్. మరి ఇప్పుడు మన భారతదేశంలో ఇప్పుడు మనము ఈ క్లాస్లో ప్రాచీన నాగరికత నుంచి ప్రస్తుతం వరకు ల్యాండ్కు సంబంధించిన సిస్టమ్ ఎలా ఉంది అనేది చూసుకుంటూ రావాలి అండి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సింధు నాగరికత కాలంలో అయినా, ఆర్యుల కాలంలో అయినా, మౌర్యుల కాలంలో అయినా, గుప్తుల కాలంలో అయినా, అదేవిధంగా మనకి ప్రాంతీయ రాజ్యాల కాలాలలో అయినా ఏంటిది, సింధు నాగరికత కాలంలో, ఆర్యుల కాలంలో, అదేవిధంగా మౌర్యుల కాలంలో, గుప్తుల కాలంలో, ప్రాంతీయ రాజ్యాల కాలాలలో, అదేవిధంగా మనకి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో, మొఘల్ సుల్తాన్ల కాలంలో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రాజుల పరిపాలన కాలాలలో ప్రజల నుండి వాళ్ళు భూమి శిస్తు వసూలు చేసేవారు. ఏంటిదండి, భూమి శిస్తు వసూలు చేసేవారు. మరి ఆ భూమి శిస్తు ఏ విధంగా వసూలు చేసేవారండి? ఇక్కడ రాజులు ప్రజల నుంచి ట్యాక్స్ తీసుకునేటప్పుడు దానిని ల్యాండ్ ట్యాక్స్ అని మెన్షన్ చేశారు కదా, భూమి శిస్తు. మరి ఆ ల్యాండ్ ట్యాక్స్ ఎలా కలెక్ట్ చేశారు రాజులు వాళ్ళ యొక్క ఆర్థిక వనరులను సమకూర్చుకునేటప్పుడు అంటే, ఒక ఫార్మర్కి, ఒక రైతుకున్న ల్యాండ్, ఇంత ల్యాండ్ ఉంది, ఈ ల్యాండ్ నుంచి ఇంత ట్యాక్స్ తీసుకుంటున్నామని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. వాళ్ళకున్న ల్యాండ్లో జరిగిన ప్రొడక్షన్, ఉత్పత్తి, ఆహార ధాన్యాల ఉత్పత్తిని బేస్ చేసుకుని ఇప్పుడు ఈ ల్యాండ్ మీద టోటల్ ప్రొడక్షన్ ఎంత, 100 బ్యాగ్స్. ఇగో ఈ 100 బ్యాగ్స్లో 1/2 1/3 2/3 ఇలా ట్యాక్స్ తీసుకునే వాళ్ళండి. నీకున్న ల్యాండ్ 10 acres, ఆ 10 acres మీద నువ్వు ఇంత ట్యాక్స్ పే చేయి అలా అడిగేవారు కాదు. ఆ ల్యాండ్ మీద ఎంత ప్రొడక్షన్ జరిగిందో ఆ ప్రొడక్షన్ని బేస్ చేసుకొని 1/2 1/3 2/3 అలా ట్యాక్స్ తీసుకునేవాళ్ళు. నువ్వు సింధు నాగరికత నుంచి మొఘల్ సుల్తానత్ వరకు కూడా చూడు,
ఎక్కడైనా నీకు జరిగిన ప్రొడక్షన్ మీద మాత్రమే ట్యాక్స్ వేసేవారు. నీకు ఎంత భూమి ఉంది, ఎంత భూమి లేదు అనేది కూడా ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఒక రైతు నుంచి శిస్తు వసూలు చేసేటప్పుడు జరిగిన ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ట్యాక్స్ విధించి తీసుకునే వాళ్ళు దానిని భూమి శిస్తు అని మెన్షన్ చేయడం జరిగింది. మరి మొదటిసారిగా ఈ రాజుల కాలాలలో మొఘల్ సుల్తాన్ల కాలంలో మనకి షేర్షా పరిపాలన కాలంలో ఒక రైతుకు యాజమాన్యపు హక్కులను ఇచ్చే ఒక పట్టా పేపర్ని ఇచ్చేయడం జరిగిందండి. ఏంటిది? పట్టా పేపర్ ఇచ్చారు. ఆ పేపర్ కూడా ఎలా ఇచ్చారు అంటే, ఇక్కడ ఒక కొండ ఉంది, ఇక్కడ ఒక కొండ ఉంది, ఇక్కడ ఒక చెట్టు ఉంది, ఇక్కడ ఒక చెట్టు ఉంది, ఇవి నీ బౌండరీస్ అని చెప్పి ఒక పేపర్ మీద రాసిచ్చి తనకు పేపర్ ఇచ్చేవాళ్ళు. మరి అది ఎంత వైశాల్యంలో ఉంది, ఎంత పొడవు ఉంది, ఎంత వెడల్పు ఉంది, ఎన్ని ఎకరాలు అని ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఆ ల్యాండ్లను సర్వే చేయలేదు, కొలవలేదు, జస్ట్ ఒక పేపర్ ఇచ్చారు. ఈ ల్యాండ్లో టోటల్ ప్రొడక్షన్ ఎంత జరిగింది? ఒక 200 బ్యాగ్స్. ఆ 200 బ్యాగ్స్లో నువ్వు 1/2 1/3 2/3 ట్యాక్స్ పే చేయి. ఇది మెన్షన్ చేస్తారు అక్కడ. మరి మొదటిసారిగా భారతదేశంలో రికార్డుల ప్రస్తావన ఎప్పుడు వచ్చింది? ఒకసారి మీరే ఇక్కడ చూడండి. మొఘల్ సుల్తానత్ వరకు కూడా మనకి రికార్డుల ప్రస్తావన లేదంటున్నాం కదా, రైట్. మొఘల్ సుల్తానత్ తర్వాత మనం చదవాల్సింది ఎవరిదండి? బ్రిటిష్ పీరియడ్ చదువుకుంటాం, అంతే కదా. ఆ బ్రిటిష్ పీరియడ్లో మనకి వాస్కోడి గామా ఇండియాకి ఎప్పుడు రావడం జరిగిందండి? 1497 తర్వాత. ఇగో ఇలా యూరప్ కంట్రీస్ నుంచి వాస్కోడి గామా ఎక్కడికి వచ్చాడండి? మనకి ఇక్కడ కేరళ దగ్గరికి రావడం జరిగింది. ఇలా కేరళ దగ్గరికి తను దేనికోసం వచ్చాడు? ట్రేడ్, వ్యాపారం కోసం రావడం జరిగింది. ఏంటిదండి? వ్యాపారం కోసం వచ్చారు వీళ్ళు. మరి వ్యాపారం కోసం వచ్చారు అంటే ఇక్కడ మార్కెట్లో ఉన్న వస్తువులను కొనాలి, వాళ్ళ దేశానికి తీసుకెళ్ళాలి, అక్కడ అమ్మాలి, మళ్ళీ రావాలి, ఇక్కడ వస్తువులు కొనాలి, తీసుకెళ్ళాలి, అమ్మాలి. అలా వచ్చిన బ్రిటిష్ వారు భారతదేశంలో వ్యాపారం చేస్తున్న సమయంలోనే ఇక్కడ ఉన్న స్థానిక రాజులతో యుద్ధాలు చేసి యుద్ధాలలో గెలుపొంది చిన్నగా వాళ్ళు ఏం చేశారు? ఇక్కడ వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఏ విధంగా? ఈ కోస్టల్ ఏరియా మొత్తం కూడా వాళ్ళు వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత ఇక్కడ వెస్ట్ బెంగాల్ నుంచి కూడా క్లియర్గా మొత్తం మచిలీపట్నం ఈ ఏరియా వరకు కూడా వాళ్ళు వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. స్థానిక రాజులతో యుద్ధాలు చేసి యుద్ధాల్లో గెలుపొంది వాళ్ళ బిజినెస్ని ఎక్స్టెండ్ చేసుకున్నారు ఇక్కడ. ఇలా యుద్ధాలు చేస్తున్న సందర్భంలో మనకి 1764లో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు భారతదేశంలోని మొఘల్ సుల్తాన్ అయిన షా ఆలం II, ఎవరండి? మొఘల్ సుల్తాన్ అయిన షా ఆలం II. ఈ షా ఆలం II అదేవిధంగా బెంగాల్ నవాబ్గా వర్క్ చేసి దిగిపోయిన మీర్ కాసిం, అవధ్ నవాబ్ అయిన షాజుద్దౌలా, ఎవరండి? అవధ్ నవాబ్ అయిన షాజుద్దౌలా, వీళ్ళు ముగ్గురు కలిసి త్రైపాక్షిక కూటమిగా ఏర్పడ్డారు. ఎందుకోసము? ఇండియాలో ఉన్న ఈస్ట్ ఇండియా కంపెనీ అనగా బ్రిటిష్ వారి ద్వారా వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీని ఓడించాలి. బ్రిటిష్ వారి తరపున వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ ఓడించాలి. వీరు ప్లస్ ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఎందుకు ఇక్కడ నేను ఈస్ట్ ఇండియా కంపెనీ అని మెన్షన్ చేస్తున్నా, బ్రిటిష్ అని ఎందుకు మెన్షన్ చేస్తలేను అని అంటే, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ యూరప్ నుంచి బ్రిటన్ రాణి యొక్క పర్మిషన్ తీసుకొని చాలా రకాల ప్రైవేట్ కంపెనీలు ప్రపంచంలోని వివిధ దేశాలకు వ్యాపారానికి వెళ్ళడం జరుగుతుంది. అలా భారతదేశానికి బ్రిటన్ రాణి యొక్క పర్మిషన్ తీసుకొని భారతదేశానికి వ్యాపారం వచ్చిన కంపెనీయే ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇలా ఈస్ట్ ఇండియా కంపెనీకి బ్రిటన్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి భద్రత కల్పించడం కోసము ఆ పర్మిషన్ కాపీలో ఒక సెంటెన్స్ను మెయింటైన్ ఆ పర్మిషన్ కాపీలో వాళ్ళకి క్లియర్గా ఒక అంశాన్ని ప్రస్తావించడం జరుగుతుంది బ్రిటన్ గవర్నమెంట్. ఏమని అంటే, మీరు ప్రపంచంలో ఏదైనా దేశంలో వ్యాపారం చేసేటప్పుడు ఆయా దేశాలలో ఉన్న స్థానిక రాజులతోటి మీకు యుద్ధాలు సంభవించినప్పుడు మీరు వెంటనే బ్రిటన్ గవర్నమెంట్కి మీరు ఒక సమాచారం పంపించండి, బ్రిటన్ గవర్నమెంట్ మీకు వెంటనే మిలిటరీని పంపిస్తుంది అని చెప్పి వాళ్ళకి సెక్యూరిటీ పర్పస్లో మిలిటరీని పంపించడం జరుగుతుంది బ్రిటన్ గవర్నమెంట్. ఇలా స్థానిక రాజులతో యుద్ధాలు జరిగినప్పుడు చాలాసార్లు బ్రిటన్ గవర్నమెంట్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మిలిటరీని కూడా సమకూర్చింది. ఇప్పుడు 1764లో దీని యొక్క ప్రత్యేకత ఏంటిది అంటే,
1764లో మనకి బక్సార్ అనే ప్రాంతంలో ఏంటిది బక్సార్ అనే ప్రాంతంలో మొఘల్ సుల్తాన్ అయిన షా ఆలం II, బెంగాల్ నవాబ్ అయిన మీర్ కాసిం, అవధ్ నవాబ్ అయిన షాజుద్దౌలా మీరు ముగ్గురు కలిసి ఏం చేశారంటే ఈస్ట్ ఇండియా కంపెనీతో యుద్ధం చేయాలని అనుకున్నారు. మరి ఈస్ట్ ఇండియా కంపెనీతో యుద్ధం చేయాలి అనుకున్నప్పుడు ఈ 1764లో బక్సార్ అనే ప్రాంతంలో యుద్ధం స్టార్ట్ అయింది. ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున ఎవరున్నారు అక్కడ అంటే హెక్టర్ మెన్రో. ఎవరండి? హెక్టర్ మన్రో అనే వ్యక్తి మనకి అక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన ఆ ఆర్మీకి నాయకత్వం వహించడం జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీకి ఆర్మీ ఎక్కడి నుంచి రావాలి? బ్రిటన్ నుంచి రావాలి. బ్రిటన్ గవర్నమెంటు వీళ్ళకి ఆర్మీని మిలిటరీని సమకూర్చడం జరుగుతుంది. ఓకేనా? రైట్. ఈ మిలిటరీకి ఎవరు నాయకత్వం వహించారంటే హెక్టర్ మన్రో. ఇలా వీళ్ళ మధ్య బక్సార్ అనే ప్రాంతంలో యుద్ధం జరుగుతున్నప్పుడు ఈ యుద్ధంలో వీళ్ళు ఓడిపోయారు. ఎవరండి? మన భారతదేశంలో ఉండే రాజులు ఓడిపోయారు ఈస్ట్ ఇండియా కంపెనీతోటి. మరి ఓడిపోయినప్పుడు ఏమి కండిషన్స్ పెట్టారు అని అంటే ఓడిపోయిన వెంటనే మనకి ఏదైనా యుద్ధము జరిగినప్పుడు ఈ యుద్ధంలో ఓటమి సంభవిస్తే మనకి ఏం చేసుకుంటారంటే సంధి చేసుకుంటారండి. సంధి ఏంది అంటే ఓడిపోయిన వాళ్ళు మమ్మల్ని విడుదల చేయండి, మమ్మల్ని వదిలిపెట్టండి, మీకు ఏమి కావాలన్నా మేము ప్రొవైడ్ చేస్తాము అని చెప్పి గెలిచిన వాళ్ళతోటి ఒక అగ్రిమెంట్ రాసుకోవడం జరుగుతుంది. దానినే సంధి, ట్రీటీ అంటారు. ఈ బక్సార్ యుద్ధం జరిగిన తర్వాత మొఘల్ సుల్తాన్ అయిన షా ఆలం II అయినా, బెంగాల్ నవాబ్గా పనిచేసిన మీర్ కాసిం అయినా, అవధ్ నవాబ్ అయినా, షాజుద్దౌలా వీళ్ళు ముగ్గురు ఓడిపోయారు. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ తోటి అగ్రిమెంట్ చేసుకోవాలి. అగ్రిమెంట్ ఎప్పుడు చేసుకున్నారు అని అంటే 1765లో. ఎప్పుడండి? 1765లో అగ్రిమెంట్ చేసుకున్నారు. దీనినే ఏమని పిలుస్తారు అంటే అలహాబాద్ సంధి అంటారు. ఏంటిది? అలహాబాద్ సంధి అంటారు. ఈ అలహాబాద్ సంధి ప్రకారమే మనకి ఫస్ట్ టైం రెవెన్యూ రికార్డులకు సంబంధించిన ప్రస్తావన మొదలవుతుంది. అది ఎలా మొదలవుతుంది అనేది ఇక్కడ చూద్దామండి. మనకి 1765 అగ్రిమెంట్ ప్రకారం ఏమైపోయింది? బ్రిటిష్ వాళ్ళు ఏం చేసుకున్నారు? ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటున్నారు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? శాంతి భద్రతలు చూస్తున్నారు. 1765 నుంచి 1770 వరకు చూస్తే ఇది అగ్రిమెంట్ ఆఫ్ ది ట్రీటీ ఆఫ్ అలహాబాద్. అలహాబాద్ సంధిలో ఉన్న అంశాలు ఏంటివి? అలహాబాద్ సంధి అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున సైన్యానికి నాయకత్వం వహించింది హెక్టర్ మన్రో అయితే యుద్ధం సమయంలో ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున అలహాబాద్ సంధి జరిగేటప్పుడు రాబర్ట్ క్లైవ్ ఉన్నాడండి. రాబర్ట్ క్లైవ్ ఆధ్వర్యంలో మనకి అలహాబాద్ సంధి జరిగింది. మన యొక్క స్థానిక రాజు అయిన మొఘల్ సుల్తాన్ ఎవరైతే ఉన్నారో షా ఆలం II, ఇక్కడ బెంగాల్ నవాబ్ అయిన మీర్ కాసిం, అదేవిధంగా అవధ్ నవాబ్ అయిన షాజుద్దౌలా వీరు ముగ్గురు కలిసి రాబర్ట్ క్లైవ్ తోటి అగ్రిమెంట్ రాసుకున్నారు. ఈ అగ్రిమెంట్ రాసుకునే సందర్భంలో రాబర్ట్ క్లైవ్ ఏం చెప్పాడు అంటే ఈ అగ్రిమెంట్లో మేము ఇచ్చే కండిషన్స్ ఏంటిది అంటే ఇప్పుడు మీరు ఏదైతే ఇక్కడ బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతాల్లో మాతో యుద్ధం చేశారో ఆ బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతాలను, ఆ ప్రాంతాల్లో ఉన్న దివానీ రైట్స్ను, వ్యవసాయ పొలాల నుంచి శిస్తు వసూలు చేసుకునే హక్కులను మాకు సంక్రమింప చేయండి. ఆ దివానీ రైట్స్ను మా ఈస్ట్ ఇండియా కంపెనీకి మీరు ఇవ్వాలి. ఆ కండిషన్ని మీరు అలహాబాద్ సంధిలో మీరు ఫస్ట్గా రాయాలి అని రాబర్ట్ క్లైవ్ ఆ కండిషన్ పెట్టడం జరిగింది. ఎందుకు ఆ కండిషన్ రాబర్ట్ క్లైవ్ పెట్టాడు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి బ్రిటన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఎప్పుడైనా యుద్ధం జరిగినా ఈస్ట్ ఇండియా కంపెనీకి మిలిటరీని సమకూర్చేది బ్రిటన్ ప్రభుత్వమే. అలా ఈస్ట్ ఇండియా కంపెనీకి బ్రిటన్ ప్రభుత్వం మిలిటరీని పంపించినప్పుడు ఆ మిలిటరీని పంపించినందుకు గాను ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఎంతో కొంత వాళ్ళకి డబ్బులు చెల్లించాల్సి వచ్చేది. అలా బక్సార్ యుద్ధంలో భాగంగా కూడా ఈ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఏం చేశారు? బ్రిటన్ గవర్నమెంట్ మిలిటరీని పంపించారు. ఆ మిలిటరీని పంపించినందుకు గాను ఒకవేళ ఈస్ట్ ఇండియా కంపెనీ బక్సార్ యుద్ధంలో గెలుపొందితే మీరు అక్కడ స్థానిక రాజులతో చేసుకునే ట్రీటీలో భాగంగా, సంధిలో భాగంగా మీరు అక్కడ నుంచి శిస్తు వసూలు చేసి బ్రిటన్ ప్రభుత్వానికి 30 లక్షల పౌండ్లను చెల్లించాలి ప్రతి సంవత్సరం అని చెప్పి ఒక కండిషన్ని పెట్టడం జరిగింది బ్రిటన్ ప్రభుత్వం. అలా కండిషన్ పెట్టింది కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార కంపెనీ, వాళ్ళు లాభాల కోసం మాత్రమే చూస్తారు. బ్రిటన్ గవర్నమెంట్కి చెల్లించాల్సిన ట్యాక్స్ గురించి వాళ్ళు కండిషన్ పెట్టారు కాబట్టే
మన దగ్గర దివానీ రైట్స్ను కావాలని చెప్పి ఆ సంధిలో భాగంగా ఫస్ట్ కండిషన్ పెట్టారు. అలా భూమి శిస్తు వసూలు చేయాలి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు. ప్రతి సంవత్సరం 30 లక్షల పౌండ్లను బ్రిటన్ కంపెనీకి చెల్లించాలి, అనగా బ్రిటన్ ప్రభుత్వానికి చెల్లించాలి. ఇక్కడ అందుకోసమే అలహాబాద్ సంధిలో రాబర్ట్ క్లైవ్ ఫస్ట్ ఏం చెప్పాడు, బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతాల్లో దివానీ హక్కులను మాకు కల్పించండి అని చెప్పి కండిషన్ పెట్టడం జరిగింది. ఇలా అలహాబాద్ సంధిలో ఉన్న మిగిలిన అంశాలన్నీ మీరు హిస్టరీలో భాగంగా చదువుకుంటారు. దీనిపైన మొఘల్ సుల్తాన్కి సంబంధించిన ఎంబ్లమ్ సింబల్ ఉంటుంది, బెంగాల్ నవాబుకి సంబంధించిన సింబల్ ఉంటుంది, అవధ్ నవాబ్కి సంబంధించిన సింబలం ఉంటుంది. ఇది అధికారికంగా మనకి ఇంప్లిమెంట్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు చూడు, 1765లో అలహాబాద్ ట్రీటీ రాసుకున్న తర్వాత మనకి 1765లో దివానీ రైట్స్ ఎప్పుడైతే బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతాలలో బ్రిటిష్ వారికి వచ్చాయో, మరి ఇక్కడ ఈ ఏరియాలో ఏంది, ఒక దివానీ రైట్స్ మాత్రమే ఎవరికి వచ్చినాయి, బ్రిటిష్ వాళ్ళకు వచ్చినాయి. మరి ఇదే ఏరియాలో మనకి నిజామత్ అనగా శాంతి భద్రతలు ఎవరి దగ్గర ఉన్నాయి, మన స్థానిక రాజుల వద్దనే ఉన్నాయి. ఓకేనా, బెంగాల్ నవాబు, అవధ్ నవాబు, ఢిల్లీ సుల్తాన్ దగ్గరనే ఉండే శాంతి భద్రతలు. మనకి 1765 నుంచి 1770 మధ్యలో ఇగో ఈ దివానీ రైట్స్, నిజామత్, ఇవి రెండు కలిపితే ఒకళ్ళు బ్రిటిష్ ఉన్నారు, ఒకళ్ళు లోకల్. దీన్నే ద్వంద్వ పాలన అంటారు. ఈ ద్వంద్వ పాలన సరిగ్గా జరగలేదు బెంగాల్, బీహార్, ఒరిస్సాలో. 1770 తర్వాత బెంగాల్లో తీవ్రమైన క్షామం వచ్చిందండి. విపరీతమైన కరువు వచ్చింది, ప్లేగు వ్యాధి సంభవించింది. అక్కడున్న జనాభాలో సగభాగం కంటే ఎక్కువ జనాభా మరణించడం జరిగింది ఆ క్షామంలో భాగంగా. అలాంటప్పుడు ఈ ద్వంద్వ పాలన విఫలమైపోయింది. ఈ ద్వంద్వ పాలన విఫలమైపోయింది కాబట్టి బ్రిటన్ గవర్నమెంట్ ఏం చేసింది, ఈ బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతాల్లోని మొత్తం అన్ని రకాల హక్కులను బ్రిటన్ గవర్నమెంటే తీసేసుకుంది. అన్ని రకాల హక్కులను బ్రిటన్ గవర్నమెంటే తీసుకుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం క్లియర్గా రికార్డుల గురించి ప్రస్తావిద్దాం. ఇప్పుడు మరి 1765లో మనకి అలహాబాద్ ట్రీటీ జరిగిన తర్వాత అందులో కండిషన్ ఏమన్నాము, దివానీ రైట్స్ అన్నాం కదా. దివానీ రైట్స్ అంటే భూమి ట్యాక్స్, భూమి పన్ను, ల్యాండ్ ట్యాక్స్ కలెక్ట్ చేయడం. ఓకేనా, రైట్. రాజుల కాలాలలో మనం ఏమన్నామండి, టోటల్ ప్రొడక్షన్లో 1/2, 2/3, 1/3 అని చూసినాం, అంతే కదా, రైట్. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళకు వచ్చింది ల్యాండ్ ట్యాక్స్ కలెక్ట్ చేసుకునే రైట్స్. మరి బ్రిటిష్ వాళ్ళు ఏం చేయాలి, ఇప్పుడు బెంగాల్ ఉంది, బీహార్ ఉంది, ఒరిస్సా ఉంది. ఈ మూడు ప్రాంతాల నుంచి ఎంతైతే ట్యాక్స్ కలెక్ట్ చేస్తామో అది 30 లక్షల పౌండ్లు కావాల్సిందే. ఎందుకు, బ్రిటన్ గవర్నమెంట్కి చెల్లించాలి. ఒకవేళ తక్కువ వస్తే ఈస్ట్ ఇండియా కంపెనీయే నష్టం భరించాల్సి వస్తుంది. కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీ తెలివిగా ఆలోచించదా, ఇక్కడ తెలివిగా ఆలోచిస్తుంది. ఎలా, ఈ బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతాల్లో మొత్తం అగ్రికల్చర్ ల్యాండ్ ఎంత ఉంది, ఆ టోటల్ ల్యాండ్ ఎంత ఉందో ఫస్ట్ సర్వే చేద్దాము. ఆ సర్వే చేసిన దాని ప్రకారము ఏ ల్యాండ్ మీద ఎంతెంత ట్యాక్స్ తీసుకుంటే మనకి 30 లక్షల పౌండ్లు అవుతుందో మొత్తం లెక్కలు తయారు చేద్దాము. అలా తయారు చేయడానికి మనం ఫస్ట్ ఏం చేయాలి, సర్వే చేయాలి. ఆ సర్వే ఎలా చేశారు ఈ బ్రిటన్ ప్రభుత్వం, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు అంటే ఇగో ఇలా సర్వే చేశారండి. బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతాలలో ఇప్పుడు ఒక రైతు, ఈ రైతు నుంచి ఏం చేయాలి, ట్యాక్స్ కలెక్ట్ చేయాలి. ట్యాక్స్ కలెక్ట్ చేయాలి అంటే ఏ విధంగా చేయాలి, ఫస్ట్ ఇతని పేరు మీద ఎంత ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ మొత్తాన్ని ఏం చేస్తారు, పొడవు ఎంత, వెడల్పు ఎంత, విస్తీర్ణం ఆధారంగా ఏం చేస్తారు, ఇక్కడ అది ఎంత ల్యాండ్ ఉంది, 10 ఎకరాల 5 ఎకరాల అని రాయడం మొదటిసారి ప్రారంభించారు. ఇక్కడ బ్రిటన్కి సంబంధించిన అధికారులు ఉన్నారు, ఇక్కడ రైతుల నుంచి కొలిపిస్తున్నారు, వాళ్ళ దగ్గరుండి చూస్తున్నారు. వీళ్ళ దగ్గరుండి చూస్తున్నప్పుడు ఇప్పుడు ఏమైపోయింది, మొత్తం కొలిచారు, ఇక్కడ రికార్డు రాస్తున్నారు. రికార్డు ఎలా రాస్తారు, ఒక వైట్ పేపర్ మీద ఈ ఫార్మర్ యొక్క పేరు, రైతు పేరు, అతని అగ్రికల్చర్ ల్యాండ్లో వరి పంట ఎంత పండుతుంది, జొన్న పంట ఎంత పండుతుంది, బేడు భూమి ఎంత ఉంది, అతనికి ఉన్న మొత్తం ల్యాండ్ ఎంత అని చెప్పి ఏం చేశారు, ఇక్కడ డీటెయిల్గా అతని ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఏం చేశారు, ఒక పేపర్ మీకు తీసుకొచ్చారు. మరి ఇప్పుడు పేపర్ మీకు తీసుకొచ్చిన తర్వాత ఏం చేయాలి వీళ్ళు, ఇప్పుడు ఏ అనే పర్సన్, ఇతను ఏ అనే పర్సన్కి సంబంధించిన ల్యాండ్ ఇదంతా, ఈ ల్యాండ్ సర్వే చేస్తున్నారు కదా. ఇప్పుడు సర్వే చేసేటప్పుడు ఇదంతా కూడా వరి పంట పండుతున్న ల్యాండ్. ఇతని మొత్తం ఒక 20 ఎకరాలు ఉందనుకుందాం. మొత్తం బ్రిటన్ గవర్నమెంట్ ఇతని యొక్క ల్యాండ్ మొత్తాన్ని కొలిస్తే 20 ఎకరాలు వచ్చింది. అందులో 10 ఎకరాలు వరి పంట, 5 ఎకరాలు గోధుమ పంట, 3 ఎకరాలు జొన్న పంట, 2 ఎకరాలు బీడు భూమి, మొత్తం కొలుసుకున్నారు ఇక ల్యాండ్.
ఇప్పుడు 10 ఎకరాల పైన ఎంత ట్యాక్స్ వేయాలి, 5 ఎకరాల పైన ఎంత ట్యాక్స్ వేయాలి, 3 ఎకరాల పైన ఎంత ట్యాక్స్ వేయాలి అంటే పంటలు పండే విధానం ఆధారంగా ట్యాక్స్ వేయాలని బ్రిటన్ గవర్నమెంట్ డిసైడ్ అయింది. అనగా ఈస్ట్ ఇండియా కంపెనీ డిసైడ్ అవ్వడం జరిగింది. ఇలా బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతాలలో ఉన్న అన్ని వ్యవసాయ క్షేత్రాలను సర్వే చేసి ప్రతి వ్యక్తికి ఎంతెంత ల్యాండ్ ఉందని ఆ ల్యాండ్ మొత్తాన్ని సర్వే చేశారు. ఒక్కొక్కరి పేరు మీద ఎంతెంత ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్లో భాగంగా ఏ పంటలు పండుతున్నాయి, ఆ పంటలను విభజించడం ద్వారా ఏ పంటకి ఎంతెంత ట్యాక్స్ వేయాలని చెప్పి వాళ్ళంతా లెక్కలు తయారు చేసుకుంటే వాళ్ళకి 30 లక్షల పౌండ్ ఏ విధంగా వస్తుంది అనేది వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది. అలా వాళ్ళు ఏం చేశారు, మొత్తం రికార్డులన్నింటినీ కూడా మెయింటైన్ చేసి ప్రతి సంవత్సరము 30 లక్షల పౌండ్లకు సంబంధించిన ట్యాక్స్ని కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఏంది 30 లక్షల పౌండ్లకు సంబంధించిన ట్యాక్స్ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. మరి వీళ్ళు ఇక్కడ ట్యాక్స్ ఎలా కలెక్ట్ చేశారు అంటే, నీకు 10 ఎకరాలు వరి పంట పండుతుంది కాబట్టి ఈ 10 ఎకరాల మీద ట్యాక్స్ వేస్తాము, 5 ఎకరాల గోధుమ పంటకు కానీ ఒక రకమైన ట్యాక్స్ వేస్తాము, 3 ఎకరాల జొన్న పంటకు ఒక రకమైన ట్యాక్స్ వేస్తాము, 2 ఎకరాల బీడు భూమికి ఒక రకమైన ట్యాక్స్ వేస్తాము. ఇక్కడ ఎకరాల ఆధారంగా ల్యాండ్ మీద, భూమి మీద పన్ను విధించడం ప్రారంభించారు బ్రిటిష్ వారు. రాజుల కాలాలలో పంటల పండిన విధానం ఆధారంగా తీసుకున్నారు. ఇక్కడ ల్యాండ్ మీద, ఎందుకు ల్యాండ్ మీద, నీకు రికార్డు పేపర్ ఆధారంగా మెన్షన్ చేస్తున్నాం కాబట్టి ఆ ల్యాండ్ మీదనే మేము ట్యాక్స్ కలెక్ట్ చేస్తాం. అలా కలెక్ట్ చేస్తేనే వాళ్ళకి 30 లక్షల పౌండ్ రావడం జరుగుతుంది. నీ ప్రొడక్షన్ నీకు ఎంతనైనా రాని, నేను 10 ఎకరాల మీద ఇంత ట్యాక్స్ తీసుకుంటాను ఫిక్స్ చేస్తుంది బ్రిటన్ గవర్నమెంట్. అలా 30 లక్షల పౌండ్లను కలెక్ట్ చేయడం ప్రారంభించారు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు. ఇలా ట్యాక్స్ని కలెక్ట్ చేయడం స్టార్ట్ చేసిన నుంచి 1765 నుంచి 1792 వరకు మనకి భారతదేశంలో ఒక 4 కరువులు వచ్చినాయండి. ఎన్ని? ఒక 4 కరువులు వచ్చినాయి. కరువులు వచ్చినాయి అంటే ఎప్పుడు వస్తాయండి? కరువులు వర్షాలు పడనప్పుడు. నీకు వర్షాలు పడలేదనుకో అగ్రికల్చర్లో ప్రొడక్టివిటీ ఉండదు, ఉత్పత్తి ఉండదు. అగ్రికల్చర్లో ఉత్పత్తి ఉంటే అక్కడ వ్యవసాయదారులకు, రైతులకు ఆదాయాలు వస్తప్పుడు కదా వాళ్ళు ట్యాక్స్ పే చేసేది. మళ్ళీ ఇలా కరువులు సంభవించినప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీకి ట్యాక్స్ వాళ్ళు రైతులు పే చేయలేదు చాలా సందర్భాలలో. ఇలా పే చేయకపోవడం వల్ల ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతి సంవత్సరం 30 లక్షల పౌండ్లు బ్రిటన్ గవర్నమెంట్కి చెల్లించాలి. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఈస్ట్ ఇండియా కంపెనీయే తన వ్యాపారంలోని డబ్బులను తీసుకెళ్ళి ఆ 30 లక్షల పౌండ్లకు కలిపి బ్రిటన్ గవర్నమెంట్కి చెల్లించాల్సి వస్తుంది. ఇలాంటప్పుడే మన వాళ్ళు ఏం చేశారు అనంటే జమీందారీ సిస్టాన్ని, రైత్వారీ సిస్టాన్ని, అదేవిధంగా మహల్వారీ సిస్టాన్ని తీసుకురావడం జరిగింది. వీటి గురించి మనం తర్వాత క్లాస్లో చర్చిస్తాం. ఇక్కడ ఓన్లీ రికార్డుల గురించే మాట్లాడుతున్నాం కాబట్టి రికార్డుల గురించే మాట్లాడుకుందాం. ఓకేనా? రైట్. మొట్టమొదటిసారిగా రికార్డుల ప్రస్తావన తీసుకొచ్చింది ఎవరు? ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు రికార్డుల ప్రస్తావన తీసుకొచ్చారు. ఓకే, రైట్. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు రికార్డుల ప్రస్తావన తీసుకొచ్చారు కదా, ఎక్కడ తీసుకొచ్చారన్నాము? బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతాల్లో తీసుకొచ్చారన్నాము. మరి ఇప్పుడు ఇండియాలో బ్రిటిష్కి సంబంధించినవి తర్వాత భాగంలో మనకి బెంగాల్, బీహార్, ఒరిస్సాతో పాటు ఇదంతా కూడా కలకత్తా ప్రెసిడెన్సీ, ఇదంతా కూడా బాంబే ప్రెసిడెన్సీ, ఈ ఏరియా మొత్తం మద్రాస్ ప్రెసిడెన్సీ. ఇక్కడ నువ్వు దివానీ సిస్టమ్ తీసుకున్నావు, ట్యాక్స్ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేసినావు, ఆటోమేటిక్గా రికార్డులను తీసుకొచ్చినావు. నెక్స్ట్ ఇదే సిస్టాన్ని బాంబే ప్రెసిడెన్సీలో కూడా ఇంప్లిమెంట్ చేసినావు రికార్డులు. ఇక్కడ మద్రాస్ ప్రాంతంలో కూడా రికార్డులను మెయింటైన్ చేద్దామని చెప్పి గవర్నమెంట్ అధికారికంగా సర్వే చేద్దాము, రికార్డులను మనం సింబల్ వేసి ఇద్దాము అని చెప్పి అనుకుంటే ఇక్కడ మద్రాస్ రెసిడెంట్ భవన్ నుంచి ఎవరైతే ఉంటారో బ్రిటిష్కి సంబంధించిన అధికారి తను ఈ మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా మనము ల్యాండ్లను కోరి మనము ల్యాండ్లను సర్వే చేసి వాళ్ళకి రికార్డులను అధికారికంగా ఇవ్వడానికి మనకి ఇక్కడ చాలా వెసులుబాటు లేదు. కాబట్టి ఇక్కడ మనం టెంపరీ కార్డులను ఇద్దాము, వీళ్ళకి రికార్డు పేపర్ని ఒక టెంపరీ కార్డుగా ఇద్దాము అని చెప్పి ఇక్కడ మనకి అధికారికంగా బ్రిటన్ గవర్నమెంట్ రికార్డులను మెయింటైన్ చేయలేదు, టెంపరీగా రికార్డులను మెయింటైన్ చేసింది. అలా ఇచ్చిన రికార్డు పేపర్ని అడంగల్ అంటారు. ఈ ఆంధ్ర ప్రాంతంలో భాగంగా ఏంటిది? ఈ ఆంధ్ర ప్రాంతంలో భాగంగా ఉన్నదే అడంగల్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఇప్పుడు మనకి భారతదేశంలో మొదటిసారిగా ఈ ప్రాంతంలో, ఆ తర్వాత బాంబే ప్రెసిడెన్సీలో, ఇక్కడనేమో నామమాత్రంగా అడంగల్ అనే పేరు వచ్చింది. ఈ అడంగల్ అనేది ఆంధ్ర ప్రాంతం వరకు అయితే చూసుకోండి, ఎందుకంటే తర్వాత తెలంగాణ, ఆంధ్ర కలిసి ఉంటుంది కదా. ఓకేనా? రైట్. ఇప్పుడు చూద్దాం మరి ఇప్పుడు మన తెలంగాణ గురించి మాట్లాడుకోవాలి కదా.
తెలంగాణ గురించి ఒకసారి క్లియర్గా చూస్తే ఇదంతా కూడా తెలంగాణ ఏరియా అండి. మరి తెలంగాణ ఏరియా ఒకప్పుడు ఏ విధంగా ఉండేది? ఇలా ఉండేది. ఇది మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఇది 3 కలిస్తే హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్, హైదరాబాద్ సంస్థానంగా ఉండేది. ఏంటిది? హైదరాబాద్ సంస్థానంగా ఉండేది. ఇక్కడ ఎవరు పరిపాలించారు? మనని బ్రిటిష్ కాలంలో నిజాం రాజులు పరిపాలించారు. ఎవరు? నిజాం రాజులు పరిపాలించారు. ఈ నిజాం రాజుల కాలంలో మనకి ప్రధానమంత్రిగా ఎవరు? మొదటి సాలార్జంగ్ ఎప్పుడైతే వచ్చాడో, ఈ సాలార్జంగ్ వచ్చినప్పుడు ఇతను పరిపాలనలో భాగంగా చాలా రకాల సంస్కరణలను తీసుకొచ్చాడు. అందులో భాగంగా మనకి రెవెన్యూ సంస్కరణలను కూడా తీసుకురావడం జరిగింది ఈ ప్రాంతంలో. ఆ రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా 1775లో మనకి సర్వే సెటిల్మెంట్ యాక్ట్ని తీసుకొచ్చాడు మొదటి సాలార్జంగ్. సర్వే సెటిల్మెంట్ యాక్ట్ ఏమని చెప్తుంది అంటే, ఈ హైదరాబాద్ సంస్థానంలో ఉన్న ఫ్యూడల్ సిస్టమ్, భూస్వామ్య వ్యవస్థ యొక్క స్వరూపాన్ని మారుస్తుంది. అదేవిధంగా ఈ హైదరాబాద్ సంస్థానంలో ఉన్న ప్రతి రైతు పేరిట ఎంతెంత భూమి ఉంది అది సర్వే చేసి వాళ్ళ పేరిట రికార్డులను మెయింటైన్ చేయాలనే వ్యవస్థను తీసుకురావాలని చెప్పి సర్వే సెటిల్మెంట్ యాక్ట్ను తీసుకురావడం జరిగింది. మరి ఈ సర్వే సెటిల్మెంట్ యాక్ట్ ప్రకారం 1778లో పనిచేయడం స్టార్ట్ చేశారు. 1904 వరకు ఈ హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉన్న అన్ని వ్యవసాయ క్షేత్రాలకు సంబంధించిన భూముల వివరాల రికార్డుల రూపంలోకి పొందుపరిచారు. కానీ రికార్డుల రూపంలోకి పొందుపరిచిన తర్వాత హైదరాబాద్ సంస్థానంలో భాగంగా 1904 నాటికి ఎక్కడ కూడా రికార్డు పేపర్కి ఒక టైటిల్ ఇవ్వలేదు. మరి సర్వే చేసిరు కదా, సర్వే చేసిన తర్వాత మళ్ళీ రికార్డులలో మార్పులు చేర్పులు ఉండవా అంటే ఉంటాయి. బ్రిటిష్ వారు కూడా ఇప్పుడు 1765లో సర్వే చేసిరు అన్నాం, తర్వాత మళ్ళీ 1766లో మళ్ళీ చేస్తారు, 1767లో మళ్ళీ చేస్తారు. మళ్ళీ సర్వే చేసేటప్పుడు ఎలా చేస్తారంటే, ఇప్పుడు ఒక పర్సన్ ఏ అనే పర్సన్ నుండి 10 ఎకరాలు ఉందండి, ఇతని పేరు మీద రికార్డులో 10 ఎకరాలను రాసుకొని పోయారు బ్రిటిష్ వారు. ఎలా? 5 ఎకరాలు ప్యాడి వరి పంట, 3 ఎకరాలు జొన్న పంట, 2 ఎకరాలు గోధుమ పంట, 1 ఎకరము బీడు భూమి, 1 ఎకరము అలానే ఉంటుంది, అలా రాసుకున్నారు. ఇందులో 5 ఎకరాలను ఏం చేసిండు? బి అనే పర్సన్కి ఏ అనే పర్సన్ అమ్మేసిండు. ఇతని పేరు మీద ఎంత ఉండాలి రికార్డు? నెక్స్ట్ ఇయర్ వరకు 5 ఎకరాలే ఉండాలి. 5 ఎకరాలే ఉండాలి అంటే బ్రిటిష్ వాళ్ళు ఏం చేయాలి? రికార్డులను సవరించాలి. ఈ రికార్డులను సవరించే ప్రక్రియని ఏమంటారంటే జమాబందీ అంటారు. ఏమంటారు? జమాబందీ అంటారు. మరి బ్రిటిష్ వాళ్ళు సవరిస్తున్నారు, మరి మన దగ్గర కూడా సవరించుకోవాలా వద్దా? ఇక్కడ నువ్వు 1775 యాక్ట్ ప్రకారం 1778 నుంచి 1904 వరకు రికార్డులను రాసినావు. మరి రికార్డులు ఒకరి పేరు మీదకి ఒక పేరు మీదకి ల్యాండ్ ఏమవుతుంది? మళ్ళీ క్రయ విక్రయాలు జరుగుతాయి కదా. మళ్ళీ అలా జరిగినప్పుడు ల్యాండ్కి సంబంధించిన బదిలీల గురించి మళ్ళీ రికార్డులను మెయింటైన్ చేయాలి. అలా మెయింటైన్ చేయడం కోసం 1932లో నిజాం ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది, రికార్డులకు సంబంధించిన చట్టం. ఈ చట్టం ప్రకారము హైదరాబాద్ సంస్థానంలో ఈ ఏరియాలో ఉన్న రైతుల యొక్క రికార్డులన్నీ తయారు చేసిన తర్వాత ఒక రైతు యొక్క రికార్డు పేపర్ని ఇక్కడ ఏమని మెన్షన్ చేశారు అంటే పహానీ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఏమని మెన్షన్ చేశారండి? పహానీ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్న రైతుల యొక్క రికార్డు పేపర్ని మొదటిసారిగా తెలంగాణ ప్రాంతానికి కానీ ఈ మహారాష్ట్ర, కర్ణాటక ఈ ప్రాంతాలలో అధికారికంగా మన తెలంగాణ ప్రాంతం చూసుకుంటే మొదటిసారిగా రికార్డు పేపర్ని ఏమని పిలిచారంటే ఇగో పహానీ అని చెప్పి పిలిచారు. ఇది ఒక పేపర్ మాదిరిగా ఉంటుంది. ఈ పేపర్లో రైతు నేమ్ ఉంటుంది, అతని పేరిట ఎంత భూమి ఉందో ఉంటుంది, ఆ ల్యాండ్ ఎవరి నుంచి కొన్నాడు, ఎక్కడ ఉంది, అది మెట్ట భూమా, మాగాని భూమా, మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. ఓకేనా? రైట్. తర్వాత ఇప్పుడు నిజాం ప్రభుత్వ కాలం అయిపోయిన తర్వాత మనకి 1948లో ఆపరేషన్ పోలో అయిపోయిన తర్వాత జేఎన్ చౌదరి పరిపాలన కాలంలో భూ సంస్కరణలు, ల్యాండ్ రిఫార్మ్స్లో భాగంగా మనకి రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్, ఆర్ఓఆర్ యాక్ట్ను కూడా తీసుకొచ్చారు. ఎందుకు? రికార్డులు ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, వాటిని క్రమబద్ధీకరించడం కోసము. ఒక్కొక్కరి పేరు మీద ఎంతెంత ల్యాండ్ ఉంది, ఇప్పుడు నిజాం సంస్థానం అయిపోయింది కదా, ఇప్పుడు ఒక్క పర్సన్ మీద ఎంతెంత ల్యాండ్ ఉంది అనేది రికార్డులు మళ్ళీ రాద్దామని చెప్పి 1948లో ఒక చట్టాన్ని తీసుకొస్తే 1954 వరకు సర్వే జరిగింది. ఇక్కడ చట్టం తీసుకొచ్చినప్పుడు ఎవరున్నారు? జేఎన్ చౌదరి ఉన్నాడు.
చట్టం అమల్లోకి వచ్చేటప్పుడు ఎవరున్నారు? బురుగుల రామకృష్ణారావు ఉన్నారు. ఎవరు? బురుగుల రామకృష్ణారావు ఉన్నారు. ఈ బురుగుల రామకృష్ణారావు గవర్నమెంట్లో హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా 1948 రెవెన్యూ చట్టం ప్రకారము రికార్డులన్నింటినీ కూడా ఒక్కొక్కరి పేరు మీద ఎంతెంత రికార్డు ఉందని రాసిన తర్వాత ఆ రికార్డు పేపర్కి ప్రభుత్వమే అధికారికంగా ఒక టైటిల్ ఇవ్వడం జరిగింది. ఆ టైటిల్ ఏంటిది అంటే కాస్రా పహానీ. ఏంటిదండి? కాస్రా పహానీ అనే టైటిల్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? రైట్. ఇప్పుడు కాస్రా పహానీ టైటిల్ ఇచ్చిరు. ఒకసారి నువ్వు అబ్జర్వ్ చేయి. 1936 యాక్ట్ ప్రకారం ఇక్కడ ఏమంటున్నాడు? 1936 యాక్ట్ ప్రకారం ఏమో పహానీ అన్నాడు. 1932 యాక్ట్ ఇది పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అయింది 1936లో. ఈ 1936 యాక్ట్ అని చెప్పి కూడా పిలుస్తారు. ఇప్పుడు ఇక్కడ ప్రపోజల్ పెట్టారు. ఇది చట్టము పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అయింది 36లో. ఇప్పుడు ఈ 1936లో భాగంగా వచ్చిన పేరు పహానీ అన్నాము. 1948 చట్టం ప్రకారము 1954లో అధికారికంగా రిలీజ్ చేసింది ఏంటిది? ఇక్కడ కాస్రా పహానీ అన్నారు. ఓకేనా? రైట్. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏంటిది? 1948 చట్టం ప్రకారం కాస్రా పహానీ 1954లో మెన్షన్ చేశారు. 1956లో మన తెలంగాణ ప్రాంతము ఇలా ఉన్న ఆంధ్ర ప్రాంతంతో కలిసిపోయింది. ఇక్కడనేమో కాస్రా పహానీ ఉంది ఈ చట్టం ప్రకారము. మరి ఆంధ్ర ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన అడంగల్ పేపర్ ఉంది. ఏంటిది? అడంగల్ పేపర్ ఉంది. తెలంగాణలో కాస్రా పహానీ గవర్నమెంట్ 1948 యాక్ట్ ప్రకారం అధికారికంగా చట్టబద్ధంగా ఇచ్చిన పేపరు. బ్రిటన్ గవర్నమెంట్ టెంపరీగా ఇచ్చిన అడంగల్ రికార్డు పేపరు. మరి తెలంగాణ ఆంధ్ర ఈ రెండు ప్రాంతాలు కలిసి ఒక స్టేట్గా ఏర్పడ్డాయి కదా. ఏర్పడిన తర్వాత ఇక్కడ రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకునేటప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఉన్న రైతులకు సులభంగా రుణాలు వస్తున్నాయి. ఆంధ్ర ప్రాంతంలో ఉన్న రైతులకు రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు మొగ్గు చూపట్లేదు. అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో భూముల యొక్క రిజిస్ట్రేషన్ వ్యవహారాలు సింపుల్ అవుతున్నాయి. ఇక్కడ ఇబ్బంది అవుతుంది. ఇలా ఈ రెండు ప్రాంతాల మధ్య రికార్డులు అనేది సమంగా ఉండాలి అని చెప్పి 1971లో రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్, దీనినే ఏమంటారంటే పట్టాదార్ పాస్బుక్ టైటిల్ డీడ్ యాక్ట్ అంటారు. ఏంటిది? పట్టాదార్ పాస్బుక్ టైటిల్ డీడ్ యాక్ట్ అని చెప్పి పిలుస్తారు. ఇది 1971 రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ అని చెప్పి పిలుస్తారు. మరి ఈ చట్టం ప్రకారం ఏం చేశారు అంటే మీకు 1932 యాక్ట్ ప్రకారం 1936లో ఏం చేశారు? ఇక్కడ పహానీ ఇచ్చారు. 1948 యాక్ట్ ప్రకారం 1954లో కాస్రా పహానీ ఇచ్చారు. ఇవి రెండు కూడా ఏంటి? రికార్డు పేపర్లు. ఈ రికార్డు పేపర్లో ఇక్కడ ఓనర్కి సంబంధించిన డీటెయిల్స్, ఇక్కడ ఎవరి నుంచి ఎంతెంత ల్యాండ్ కొన్నారు అనేది ఉంది. మరి ఎవ్రీ ఇయర్ ఎంతెంత ల్యాండ్ కొంటున్నారు అనేది మొత్తం ఒకటే పేపర్లో మనం నింపడానికి లేదు కదా. పేజీ అయిపోయిన తర్వాత ఎక్కడ రాసుకుంటాం? రాసుకోవడానికి లేదు. ఒక పేపర్ రికార్డు పేపర్ ఉంటే సరిపోదని చెప్పి ఇగో 1971 రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ ప్రకారము ఇక ఈ ఓనర్షిప్కి సంబంధించిన ఈ డీటెయిల్స్ తోటి ఒక పాస్బుక్ ఇద్దామనుకున్నారు. అదేవిధంగా ఈ రికార్డుకి సంబంధించి ఒక పాస్బుక్ ఇద్దామనుకున్నారు. ఇదేమో మనకి ఓనర్కి సంబంధించిన పాస్బుక్. దీనినే 1B రిజిస్టర్ అంటారు. ఈ 1B రిజిస్టర్లో ఏముంటాయి అంటే ఈ రికార్డుకి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. అంటే మనకి పహానీ అన్నారు, కాస్రా పహానీ అన్నారు, 1971లో 1B రిజిస్టర్ అన్నారు. ఈ క్లాస్లో మనం రికార్డు యొక్క పరిణామ క్రమం చూస్తున్నాం. మళ్ళీ 1 by 1 ఒక్కొక్క చట్టంలో ఏమేమి తీసుకొచ్చారు డీటెయిల్స్ అన్నీ మాట్లాడుకుంటాం. ఓకేనా? రైట్. ఇప్పుడు 1971 పట్టాదార్ పాస్బుక్ చట్టం ప్రకారము ఏమన్నాం? ఇక్కడ 1B రిజిస్టర్ అన్నాం. పహానీ, కాస్రా పహానీ, ఇప్పుడు 1B రిజిస్టర్. పహానీ 1936లో అధికారికంగా అన్నారు. కాస్రా పహానీ 1954లో అధికారికంగా రిలీజ్ చేసిరు. 1B రిజిస్టర్ 1971 అన్నారు. ఇప్పుడు 1971 తర్వాత 2020 వరకు కొత్తగా రికార్డులకు సంబంధించిన యాక్ట్ రాలే. 2020లో కేసీఆర్ గవర్నమెంట్ తీసుకొచ్చింది రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్. మరి 2020లో కేసీఆర్ గవర్నమెంట్ ఎందుకు తీసుకొద్దాం అనుకున్నది నూతన రెవెన్యూ చట్టాన్ని అంటే మనకి 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ సపరేట్ అయిపోయింది. తెలంగాణలో ఉన్న భూముల వివరాలు, తెలంగాణలో ఉన్న భూ సంబంధ వ్యవహారాలలో ఏమైనా వివాదాస్పద వ్యవహారాలు ఉంటే వాటిని కూడా క్లియర్ చేయడానికి మళ్ళీ ఒకసారి తెలంగాణలో భూములన్నింటినీ కూడా సర్వే చేస్తే బాగుంటుంది, మనకు సపరేట్ ఒక రెవెన్యూ చట్టం ఉంటే బాగుంటుందని చెప్పి
కేసీఆర్ గవర్నమెంటు 2017లో 2017 సెప్టెంబర్ 15 నుండి ఈ 2017 డిసెంబర్ ఎండింగ్ వరకు 100 డేస్ పాటు తెలంగాణలోని 38,800కు పైగా ప్రభుత్వ అధికారులతోటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 10,985కు పైగా రెవెన్యూ విలేజెస్ వీటిని మళ్ళీ కుదించి ప్రస్తుతానికి 10,954 వరకు తీసుకొచ్చారు. ఇలా 10,985 రెవెన్యూ గ్రామాలలో ఎవరి పేరిట ఎంతెంత ల్యాండ్ ఉంది అని సేకరించాలి ఈ అధికారులు వెళ్ళి. మరి వాళ్ళ పేరిట ఎంతెంత ల్యాండ్ ఉందనే ఇన్ఫర్మేషన్ ఎలా తీసుకుంటారండి? 1971 పట్టాదార్ పాస్బుక్ ప్రకారం 1B రిజిస్టర్ ఏదైతే ఉందో రికార్డు ఉందో ఆ రికార్డులో ఉన్న డేటాను ఈ ప్రభుత్వ అధికారులు వెళ్ళి రాసుకోవాలి. అలా రాసుకునేటప్పుడు వీళ్ళు ఏ విధంగా రిజిస్టర్ మెయింటైన్ చేయాలి అంటే ఆ రిజిస్టర్లో ఏ అనే కాలం ఎలాంటి వివాదాస్పదం లేని భూమి 1B రిజిస్టర్లో ఉన్నది యాస్టీజ్ ఇక్కడ రాస్తారు. వివాదాస్పదంలో ఉన్న భూమి పార్ట్ బిలో రాస్తారు. సాదా బైనామా ల్యాండ్ ఇక్కడ రాస్తారు. అసైన్మెంట్ ల్యాండ్ ఇందులో రాస్తారు. పిఓటి చట్టాల ప్రకారం వచ్చిన ల్యాండ్ ఇక్కడ రాస్తారు. 38 రక్షిత కౌలుదారుడికి ఇచ్చిన సర్టిఫికేట్ ప్రకారం ఇచ్చిన ల్యాండ్ ఇక్కడ రాస్తారు. అదేవిధంగా గవర్నమెంట్ ల్యాండ్ ఇలా డీటెయిల్స్ రాసుకోవాలి గవర్నమెంట్ ఎంప్లాయీలు సర్వే చేసేటప్పుడు. ఇప్పుడు ఈ ఏలో ఉన్నది ఎలాంటి వివాదాస్పదం లేనిది, ఇందులో వివాదాస్పదం ఉన్నది, ఇందులో సాదా బైనామా, ఇందులో రక్షిత కౌలుదారుడు, ఇక్కడ నీకు కోర్టు కేసుల్లో పరిష్కారం రాని వివాదాలే ఉన్నాయి. అదేవిధంగా ప్రొటెక్టివ్ టెనెంట్స్ రక్షిత కౌలుదారుడికి ఇచ్చేవి, అదేవిధంగా అసైన్మెంట్ ల్యాండు ప్రభుత్వ భూములకు సంబంధించి అన్ని డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి. ఇలా వాళ్ళు సర్వే చేసినప్పుడు తెలంగాణలో ఉన్న అన్ని రెవెన్యూ గ్రామ పంచాయతీల నుంచి డేటాను సమీకరించుకున్న తర్వాత ఆ రికార్డులన్నీ కాస్త ఏడికి తీసుకొచ్చారో హైదరాబాద్కి తీసుకొచ్చారు. ఎవరు? ప్రభుత్వ అధికారులు. వీళ్ళు ప్రభుత్వానికి ఆ రికార్డులను సబ్మిట్ చేసిన వెంటనే కేసీఆర్ ప్రభుత్వం ఒక ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణలో నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తాము, దీనికోసము ప్రభుత్వ అధికారులు 100 రోజుల పాటు తెలంగాణలోని ప్రతి రెవెన్యూ గ్రామానికి తిరిగి అహర్నిశలు కష్టపడి అక్కడ వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడి ఆ గ్రామంలో ఉన్న భూముల వివరాలను మన రిజిస్టర్లోకి పొందుపరచడం జరిగింది. అందుకు గాను వాళ్ళకి ఒక నెల వేతనంలో ఇంక్రిమెంట్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా ఒక ప్రకటన చేశాడు. ఇదంతా మాట్లాడిన తర్వాత మొత్తం రిజిస్టర్లో మన దగ్గర రికార్డులు ఉన్నాయి కదా, ఈ రికార్డుల ఆధారంగా మేము కొత్త రెవెన్యూ చట్టాన్ని అతి త్వరలో తీసుకొస్తామని చెప్పి కేసీఆర్ ఒక ప్రకటన చేశాడు. ఈ ప్రకటన చేసిన తర్వాత మనకి రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2020 వచ్చింది. మరి ఈ 2020లో భాగంగా రికార్డులను క్రమబద్ధీకరించేటప్పుడు కేసీఆర్ గవర్నమెంటు ప్రభుత్వ ఉద్యోగులు తీసుకొచ్చిన ఈ డేటా వీటితో పాటు మనకి ఆంధ్రప్రదేశ్లో భాగంగా మనకి వెబ్ ల్యాండ్ అనే ఒక పోర్టల్ ఉండేది. ఈ వెబ్ ల్యాండ్ అనే పోర్టల్లో తెలంగాణ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన రైతుల యొక్క రికార్డులకు సంబంధించిన డిజిటల్ రూపంలోకి పొందుపరిచారు కొన్ని. అందులో భాగంగా మనకి మా భూమి మీ భూమి ఇవి రెండు కూడా ఎవరి అంటే ఆంధ్ర తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యవసాయ భూములకు సంబంధించిన పోర్టల్స్. ఇందులో ఇన్ఫర్మేషన్ తెలంగాణ ప్రాంతానికి ఎంత ఉంది ఆ ఇన్ఫర్మేషన్ని ప్రభుత్వ ఉద్యోగులు రికార్డు రాసిన ఈ యొక్క డాక్యుమెంట్ రిజిస్టర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని రెండింటిని కలిపి కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ కొత్త రెవెన్యూ చట్టాన్ని ధరణి అన్నారు. ఈ ధరణిలో ఏమని చెప్పారంటే ఒక రైతుకు ఉన్న రికార్డుకు సంబంధించిన 1B రిజిస్టర్ ఏదైతే ఉన్నాదో ఈ 1B రిజిస్టర్ని మేము ధరణి చట్టం ప్రకారము ఆన్లైన్లోకి తీసుకొస్తాము, అనగా డిజిటలైజేషన్ చేస్తాము అన్నారు, డిజిటలీకరణ చేస్తాము అన్నారు. అంటే ఏంటిది? ఇక్కడ నీ చేతిలో ఉన్న పాస్బుక్ గవర్నమెంట్ వెబ్సైట్లో అక్కడ ఆన్లైన్లో ఉంటుంది. ఇక నీ దగ్గర 1B రిజిస్టర్ ఉండదు. ఎప్పుడైతే ఈ చట్టం అమల్లోకి వస్తుందో నీ దగ్గర ఉన్న 1B రిజిస్టర్ పాస్బుక్ చెల్లదు. గవర్నమెంట్ ఏమన్నది, నీ దగ్గర ఉన్న ఓనర్షిప్ పాస్ పుస్తకము 1B రిజిస్టర్ మీ దగ్గర ఉన్న గ్రామ పంచాయతీకి తీసుకెళ్ళి ఇల్లు ఇవ్వండి అన్నది. అలా తెలంగాణలోని ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయో 10,000కు పైగా రెవెన్యూ గ్రామ పంచాయతీలు ఆ రెవెన్యూ విలేజెస్ నుంచి అన్ని పాస్బుక్లు 1B రిజిస్టర్ రికార్డులు తీసుకొని హైదరాబాద్కు తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఆ రెవెన్యూకు సంబంధించిన రికార్డులను
అంటిపెట్టినారా, కాలబెట్టినారా, ఎక్కడైనా పడేసిరా తెలియదు. అందులో 1970 నుంచి ఇప్పటి వరకు ఉన్న డేటా మొత్తం ఉంటుంది. ఎవరి పేరిట ఎంతెంత భూమి అనే రికార్డులు ఉంటాయి. అవన్నీ తీసుకొచ్చి అవి ఏం చేసిరో, ఎక్కడ మాయం చేసిరో తెలియదు. గవర్నమెంట్ ఏమన్నది, కొత్త చట్టం ప్రకారము నువ్వు ఓనర్షిప్ కలిగిన పాస్బుక్ ఇచ్చినావు కదా గవర్నమెంట్కి, నీకు ఎలక్ట్రానిక్ పాస్ పుస్తకం ఇస్తాను. దానిలో మాన్యువల్గా ఒక విఆర్ఓ దాన్ని సైన్ చేసి చేంజ్ చేయడానికి అవకాశం లేదు. నీ 1B రిజిస్టర్ని డిజిటలీకరణ చేస్తున్న ఆన్లైన్లో నీకు డీటెయిల్స్ ఉంటాయి అని చెప్పడం జరిగింది. ఇక విఆర్ఓ తోటి ఏ పని లేదు కాబట్టి విఆర్ఓ వ్యవస్థనే తీసేశారు. విఆర్ఓ వ్యవస్థని తీసేయడానికి గల ప్రధాన కారణం ఏంటిది అంటే, ఒక విలేజ్ లెవెల్లో ఉండే విఆర్ఓకి తన అనుభవ కాలంలో ఎవరికి ఎంతెంత ల్యాండ్ ఉందనేది మొత్తం ఇన్ఫర్మేషన్ తన దగ్గర ఉంటుంది. వాళ్ళ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన రికార్డులని తీసుకుపోయి మనం బయట ఎక్కడో పడేసినాం. ఇదే విఆర్ఓ అక్కడనే ఉంటే ప్రభుత్వానికి ఎప్పటికైనా అది థ్రెట్ లాగా ఉంటుంది కాబట్టి విఆర్ఓ సిస్టాన్ని తీసివేయడం జరిగింది. ఇలా తీసివేయడం వెనకాల చాలా రకాల చర్యలు ఉంటాయి. దానికి ఎగ్జాంపుల్ మనం ఒకటి మాట్లాడుకుందాం. ఏంటిది అని అంటే, ఇప్పుడు ఇది తెలంగాణ ప్రాంతం అండి. ఇగో ఈ తెలంగాణ ప్రాంతంలో ఎగ్జాంపుల్కి ఇదంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్ అనుకుందాం. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ల్యాండ్ కూడా 1971 పట్టాదార్ పాస్బుక్ యాక్ట్ ప్రకారము రిజిస్టర్ ఉంటుంది, 1B రికార్డు ఉంటుంది. ఎవరి పేరు మీద? గవర్నమెంట్ పేరు మీద ఉంటుంది. ఇందులో ఒక 10,000 ఎకర్స్ ఉంది అనుకుందాం. ఎగ్జాంపుల్కి ఎంత? 10,000 ఎకరాలు ఉంది అనుకుందాం. ఇప్పుడు ధరణి చట్టం ప్రకారం ఏమైపోయింది, ఈ 1B రిజిస్టర్ తీసేసినాం, మాయం చేసినాం. 1B రిజిస్టర్లో ఎంత ఉంది? 10,000 ఎకరాల భూమి ఉంది. దీన్ని ఏం చేస్తున్నావు, నువ్వు ఆన్లైన్లో ఎక్కియాలి. ఆన్లైన్లో ఎక్కించినప్పుడు 1B రిజిస్టర్లో 10,000 ఎకరాలు ఉంది, ఆన్లైన్లో 5,000 ఎకరాలు ఉంది. ఏమైపోయింది ఇక్కడ, ఈ బౌండరీలను కాస్త ఇలా జరిపేశాము. ఇలా జరిపేస్తే ఏమైపోయింది, ఇక్కడ 5,000 ఎకరాల భూమి ఎటుపోయింది, ఎవరు తీసుకువెళ్ళిపోయారు అనేది మీకు తెలవాలి, నాకు తెలవాలి, అంతేగా. ఇప్పుడు ఇక ఇదంతా ఫారెస్ట్ ల్యాండ్, ఇది ఫారెస్ట్ ల్యాండ్. ఫారెస్ట్ ల్యాండ్కి సంబంధించి ఇక్కడ వరకు చూస్తే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన ఫారెస్ట్ ల్యాండ్ ఉంటుంది కదా, దీని హద్దులు కూడా ఇక్కడ దాకా పోయినాయి అనుకుందాం ధరణి చట్టం ప్రకారం. మరి ఇక్కడ ల్యాండ్ అంతా ఎవరికి పోయింది? ఇలా 1,000 ఎకరాల భూములు ఎక్కడికి పోయాయి? ధరణి చట్టం వచ్చిన తర్వాత గతంలో ఉన్న రికార్డులన్నీ మాయమైపోయినాయి. ఆన్లైన్లో రాసుకుందే వేదము, ఏది ఉంటే అది రాస్తారు. అలా జరిగింది. ఈ ధరణి చట్టం ప్రకారము చాలా రకాల లోపాలు ఉన్నాయి. ఇది సరిగ్గా లేదు. ఇందులో రైతులకు వచ్చిన సమస్యలను పరిష్కరించే మార్గాలు లేవని చెప్పి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ధరణి అధ్యయనం పైన ఒక కమిటీని నియమించిందండి. దానినే ధరణి అధ్యయన కమిటీ అంటారు. ఆ కమిటీకి చైర్మన్ ఎవరు అంటే కోదండరెడ్డి గారు. ఎవరండి? ఇగో కోదండరెడ్డి గారు. ఇతనితో పాటు భూమి సునీల్ అనేవారు కూడా ఉంటారు. అతనికి ల్యాండ్కు సంబంధించిన చట్టాల మీద, భూ సంబంధ టర్మినాలజీ పైన పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి. వీరు ధరణిని అధ్యయనం చేసేటప్పుడు తెలంగాణలో రైతు వేదికలు ఉండేవి. ప్రతి 5,000 మంది రైతులకు గాను ఒక రైతు వేదికను ఏర్పాటు చేశారు. 2-3 విలేజ్లకు గాను ఒక రైతు వేదిక. ఆ రైతు వేదికల దగ్గర రైతులతో సమన్వయం జరిగి ఈ కోదండరెడ్డి గారు ధరణి గురించి మాట్లాడేటప్పుడు ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఆ విలేజ్కి వెళ్ళి సర్వే చేస్తున్నప్పుడు, రికార్డును రాస్తున్నప్పుడు పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి ఇలా రాసుకునేటప్పుడు వివాదాస్పదంలో ఉన్న ల్యాండ్ పార్ట్ బిలో 18 లక్షల ఎకరాల ల్యాండ్ రాశారు. ఆ 18 లక్షల ఎకరాల ల్యాండ్ను ధరణిలో పొందుపరచలేదు. సాదా బైనామాల ల్యాండ్లో ఒక 10 లక్షల అప్లికేషన్లు ఉన్నాయి. సాదా బైనామా అంటే ఏమీ లేదు. నార్మల్గా గ్రామీణ ప్రాంతాలలో మనకి ఇప్పుడు ఇది ఒక ల్యాండ్, ఈ ల్యాండ్ అండి. ఒకవేళ ఇలా రోడ్డు పోయింది, ఇక్కడ ఒక అతనిది 9 ఎకరాల ల్యాండ్ ఉంది, ఇతనిది ఒక 10 ఎకరాల ల్యాండ్. సడన్గా రోడ్డు పోవడం వల్ల ఇతని ల్యాండ్ ఇక్కడ ఒక 1 ఎకరా పోయింది. ఏం చేస్తారు? వీళ్ళిద్దరు కలిసి ఒక అగ్రిమెంట్ రాసుకోవాలి. ఏమని రాసుకుంటారు? నీకు 1 ఎకరం ల్యాండ్ ఇక్కడ ఇటు సైడ్ వచ్చింది కదా, అది నాకు ఇచ్చేసేయి, నేను డబ్బులు ఇస్తా. ఈయన ఏ అనే పర్సన్, బి అనే పర్సన్. ఏ అనే పర్సన్ ఏమంటాడు? నా ఎకరం ల్యాండ్ను బి అనే పర్సన్కి నా ఇష్టపూర్వకంగా నేను రాసి ఇస్తున్న కాగితము, అందుకు గాను బి అనే పర్సన్ నాకు 2 లక్షల రూపాయలు ఇస్తున్నాడు. ఈ అగ్రిమెంట్ అంతా కూడా మేము పెద్దల సమక్షంలోనే రాసుకుంటున్నాము అని ఇద్దరు రాసి వీళ్ళిద్దరు వేలి ముద్రలు ఫింగర్ ప్రింట్ ఇస్తారు. పెద్ద మనుషులు ఇక్కడ సంతకం పెడతారు.
ఇగో ఈ పేపర్ అగ్రిమెంట్ అయిపోయిన వెంటనే బి అనే పర్సన్ ఇతనికి ఏం చేస్తాడు, డబ్బులు ఇస్తాడు. డబ్బులు ఇచ్చిన వెంటనే ఈ పేపర్ ఇతనికి వచ్చిన వెంటనే ఈ ల్యాండ్ ఇందులో కలిపేసుకుంటారు. ఒకప్పుడు ఇలా రిజిస్ట్రేషన్స్ జరగలేదు. ఇక వైట్ పేపర్ మీదనే ల్యాండ్ క్రయ విక్రయాలు జరిగినాయి. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఇది లేదు. నార్మల్గానే ఏ అనే పర్సన్కి ఒక 10 ఎకరాలు ఉంది, బి అనే పర్సన్కి అమ్మాలనుకుంటున్నాడు. ఎందుకు, తన కుమార్తె వివాహం కోసము ఒక 5 ఎకరాలు అమ్మితే డబ్బులు వస్తే వివాహం చేయాలనుకుంటాడు. అలాంటప్పుడు ఏ అనే వ్యక్తి ఏం చేస్తాడు, నాకు యొక్క డబ్బుల అవసరం నిమిత్తం నేను బి అనే పర్సన్కి ఒక 5 ఎకరాల ల్యాండ్ను అమ్ముతున్నాను, అందుకు గాను బి అనే వ్యక్తి నుంచి 20 లక్షల రూపాయలు తీసుకుంటున్నాను. ఇది నాకు నేనుగా ఇష్టపూర్వకంగా నా ల్యాండ్ నేను అమ్మి వేయిచున్నాను, అందుకు గాను బి అనే వ్యక్తి 20 లక్షలు ఇచ్చాడు. ఈ ఇద్దరం సమక్షంలో ఈ పెద్దలందరూ ఉన్నారు, వాళ్ళ సమక్షంలోనే మేము ఈ అగ్రిమెంట్ రాసుకుంటున్నామని ఇక్కడ ఇద్దరు సంతకాలు పెడతారు, పెద్ద మనుషులు సంతకాలు పెట్టుకుంటారు. ఇగో ఈ వైట్ పేపరే సాదా బైనామా. ఈ సాదా బైనామాల అప్లికేషన్లు 10 లక్షలు ఉన్నాయి. ఆ 10 లక్షలకు ఎలాంటి పరిష్కార మార్గాన్ని ధరణిలో పొందుపరచలేదు. అదేవిధంగా అసెండ్ ల్యాండ్ల రిజిస్ట్రేషను, ఇనాందారులకు ఇచ్చే 38 ఈ సర్టిఫికేట్ ద్వారా వాళ్ళు ఓనర్షిప్ పొందే హక్కులకు సంబంధించిన గైడ్లైన్స్ లేవు. అదేవిధంగా మనకి ఇక్కడ పిఓటి చట్టాల ప్రకారము ఎలాంటి రిజిస్ట్రేషన్స్ లేవు. చాలా రకాల లోపాలు ఉన్నాయని చెప్పి మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది, 2024లో ధరణి అధ్యయన కమిటీ అయిన కోదండరెడ్డి గారు ఇచ్చిన రిపోర్టు ప్రకారము కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చారు, రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ను తీసుకొచ్చారు. ఈ రికార్డ్స్ ఆఫ్ రైట్స్ యాక్ట్ ఏమో 2025 ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి రోజు నాడు విడుదల చేశారు, అనగా అమల్లోకి తీసుకొచ్చారు. దీనినే భూభారతి పేరుతోటి తీసుకొచ్చారు. ఏంటిది, భూభారతి పేరుతో తీసుకొచ్చారు. ఈ భూభారతియే ప్రస్తుతము ఆన్లైన్లో మన రికార్డులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అంటే ఇక్కడ చూడు, ధరణి ప్లేస్లో ఏమొచ్చింది నీకు, ఇప్పుడు భూభారతి వచ్చింది. ధరణి కంటే ముందేముండే 1B ఉండే. ఏంటిది, 1B ఉండే. 1B కంటే ముందేముండే నీకు ఇక్కడ కాస్రా పహానీ ఉండే. కాస్రా పహానీ కంటే ముందేముండే పహానీ ఉండే. ఇది మన తెలంగాణలోని రికార్డుల పరిణామ క్రమము. రేపు మనకి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుందండి. తెలంగాణలోని రికార్డుల పరిణామ క్రమము అంటే నువ్వేం రాయాలి, ఫస్ట్ పహానీ, ఆ తర్వాత కాస్రా పహానీ, ఆ తర్వాత 1B రిజిస్టరు, ఆ తర్వాత ధరణి, ఆ తర్వాత భూభారతి. ఇది మనము రికార్డులకు సంబంధించిన పరిణామ క్రమము. ఓకేనా, రైట్. మనము నెక్స్ట్ క్లాస్లో ఏం మాట్లాడుకోవాలి అంటే భూ సంస్కరణలు ఎందుకు వచ్చాయి, భూ సంస్కరణలు ఎందుకు వచ్చాయి, ఈ భూ సంస్కరణలకు రావడానికి గల ప్రధాన కారణమైన ఫ్యూడల్ సిస్టము, భూస్వామ్య వ్యవస్థ ఎలా ఉంది. ఏంటిది, భూస్వామ్య వ్యవస్థ ఎలా ఉంది, ఆ భూస్వామ్య వ్యవస్థలో భాగంగా వచ్చిన మార్పులను చేయడానికే భూ సంస్కరణలు ఎలా తీసుకొచ్చాము. 1 by 1 డీటెయిల్గా ప్రతి పాయింట్ టు పాయింట్ మాట్లాడుకోవడం జరుగుతుందండి. సుకేష్ ఎకానమిక్ క్లాసెస్ యాప్లో ఏ అంశం గురించి అయినా ఫస్ట్ పదజాలం యొక్క వివరణను డీటెయిల్గా చెప్పిన తర్వాతనే దాన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ 1 గంట సమయం ఎక్కువైనా సరే పోయేది ఏం లేదు. డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒక్కసారి క్లాసు విన్నగానే నీకు ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేలాగానే మన దగ్గర క్లాసెస్ ఉంటాయి. ఈ భూభారతికి సంబంధించిన అంశాలలో భూ సంబంధ వ్యవహారాలైనా, భూ సంస్కరణలైనా, రెవెన్యూ టర్మినాలజీలో భాగంగా అబి అంటే ఏంది, ఆబాది అంటే ఏంటిది, అదేవిధంగా తేఫాల్ అంటే ఏంది, అదేవిధంగా మనకి దేవాదాల్ ఇనాం అంటే ఏంటిది, ఇలా కొన్ని టర్మినాలజీలు ఉంటాయి. వాటికి సంబంధించి కూడా ప్రతిదీ పాయింట్ టు పాయింట్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మనకి సిలబస్లో ఏదైతే మెన్షన్ చేస్తారో ప్రతి అంశాన్ని మనము ఈ భూభారతి చట్టానికి సంబంధించిన కోర్సులో భాగంగా ప్రొవైడ్ చేస్తాము. కేవలం 200కి మాత్రమే ఇస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. అప్ టు వ్యాలిడిటీ ఎప్పటి వరకు, ఎగ్జామ్ వరకు ఇస్తాము. టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ఇంత తక్కువ ప్రైస్కి ఎవరు ప్రొవైడ్ చేయరు. మనకి ఎకానమీలో భాగంగా తెలంగాణ ఎకానమీలో ఇదంతా ఉంటుంది కాబట్టి దీన్ని సపరేట్ చేసి మనం భూభారతి, ల్యాండ్ సిస్టము, ల్యాండ్ రెవెన్యూ సిస్టము, అదేవిధంగా చట్టాలన్నీ కలిపి మనం సపరేట్ కోర్సులాగా తీసుకొచ్చాం కాబట్టి మీరు ఈ కోర్సుని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.